Hey, hi guys, welcome to Navin for you. And ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం 4:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం సలేశ్వరం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు 178 కిలోమీటర్స్ అయితే ఉంది సంథింగ్. అండ్ ఇప్పుడు మేము యాక్చువల్గా 4:30 అలా స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. బట్ కొంచెం లేట్ అవుతుంది. అండ్ 5 అలా స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడే ఇచ్చేసి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అలా అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి చెప్పాను కదా 178 కిలోమీటర్ అని. ఎప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం అండ్ ఎగ్జాక్ట్గా చూడండి 3 hours 14 minutes అయితే మనకు చూపిస్తుంది. యాక్చువల్గా గ్రూప్లో లేదు కాబట్టి నార్మల్గా ఇలా చూపిస్తున్నాను. ఒకవేళ గోప్రో ఉంటే డైరెక్ట్ హెల్మెట్కి పెట్టుకోండి. మేబీ మరి రీసెంట్గా వస్తుంది గోప్రో తొందరలోనే. మనకు లాస్ట్ అయితే వెళ్ళడానికి 8:30 అయితే అవుద్ది. అంటే మనం టిఫిన్ చేసి వెళ్ళేసరికి మేబీ ఎక్కువ కావచ్చు, లేకపోతే దానికన్నా ముందే వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మేము నాతో పాటు మా తమ్ముడు చరణ్ काटा पकड़ना पड़ता है ना कि इसके रोज काटा पकड़ काटा पकड़ कितना गेम छ ना फोटो असले उतरे असं रेड सैंडल नहीं ఆఫ్ రోడింగ్ మహిమా మొత్తం దుగ్గు రేగిపోయింది. మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం శాంతో నిండిపోయింది. స్టార్ట్ బ్రో. మాకు మళ్ళీ ఇక్కడ రావాలి కదా, శ్రీశైలమే 150. మళ్ళీ శ్రీశైలం వెళ్తున్నారా మీరు ఇక్కడ నుంచి? ఇదే కదా శ్రీశైలం ఉంటే పోవచ్చు. ఇక్కడ నుంచి శ్రీశైలం ఎంత ఉంటుంది ఐడియా ఉందా? 50-45 అయితే హాయిగా వెళ్ళి రావచ్చు. ఒక ఆటోలో కూడా వెళ్ళచ్చు. ఇది లోకల్ ఆటోస్. మేబీ ఒక పర్సన్కి వచ్చేసి 20 or 30 తీసుకుంటున్నారంట. అస్సలు ఏమి తీసుకోవట్లేదు. మేబీ ట్రిక్కింగ్ ఇష్టం లేదు, నేను నడవలేను అనుకుంటే మీరు హాయిగా ఆటోలో ఎక్కి 20 రూపీస్ ఇచ్చేసి 20 అంటే 40-60 అవ్వచ్చు. లెట్స్ గో. బట్ వచ్చింది ట్రెక్కింగ్ చేయడానికి కాబట్టి, నడవడానికి కాబట్టి హాయిగా నడిచి వెళ్తే మేబీ బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను.
ఇలా ఏం చేయం, మనం నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. ఫేమస్ అయిపోతా. మొదటి నుండి తీసుకుంటూ వస్తే జనం అంతా మొత్తం తీయాలంటే మన స్టోరేజ్ కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత వీడియోస్ ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకోవడానికి రాదు కదా. అప్పుడప్పుడు కొంచెం తీసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పెట్టాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది యూట్యూబ్కి. నేను అనుకున్నాను చాలా తక్కువ మంది వస్తారు, మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి. బట్ చూస్తే ట్రాఫిక్ జామ్లు, పెద్ద గోలలు, అసలు వెనకాల కనిపిస్తుంది కదా. ఇంకా వస్తున్నారు చాలామంది, ముందు వెళ్తున్నారు. చాలా మంది వచ్చారు. ఈ మందిలో మనం ఏం చేస్తాం చెప్పు. 3 రోజులు అని చెప్పేసి మొత్తం హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇందాక చాలామందితో మాట్లాడాను, చాలామంది అయితే వచ్చేసారు. అండ్ ఈ 3 డేసే కాబట్టి మళ్ళీ ఈ ఇయర్లో కూడా దీంట్లో అలో ఉండదంట. అందుకోసం చెప్పేసి ఎవరైనా మిస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా డెఫినెట్గా రండి. జస్ట్ ట్రెక్కింగ్ చేయడానికి అండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే. ఓకే, ఇక్కడ వరకు బస్సులు వచ్చాయి, బట్ మనకైతే బైకులు అలో చేయలేవు లేదు. అండ్ లోకల్ ఆటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కార్లు కూడా వచ్చాయి, బట్ ఇక్కడ నుంచి రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం రాళ్ళు, రప్పలు, గుంటలు, కొండలు ఇవన్నీ. ఇప్పుడు ఇది అసలైన అడ్వెంచర్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అండ్ ఇది దారి రియల్ అడ్వెంచర్, రియల్ ట్రెక్కింగ్. ఇది ఈ రాళ్ళ నుంచి వెళ్ళాలి. చాలామంది వస్తున్నారు అక్కడ నుంచి. ఇది మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇంకా ఎంత దూరం ఉంటుందో తెలీదు. జాగ్రత్త పోతామంటే. అండ్ ఇక్కడ నుంచి అయితే చాలా లోతుంది. అక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్నారు కొంతమంది. అవి అక్కడ వెళ్ళాలనుకుంటాను. లెట్స్ గో. అడ్వెంచర్ ఒక రకంగా ఉంది, బట్ పర్వాలేదు. మనం అడ్వెంచర్లో కింగులం, బొంగులం. లెట్స్ గో. అలాంటి దాన్ని మనం ఆడి తేరి 2 బాటిల్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాద్. ఓకే, ఎలా బైకా? ఇది బేసిక్ మౌంటైనర్స్ కోర్స్ ఏదో ఉంటుంది కదా. బేసిక్స్ మౌంటైనర్స్ కోర్స్. షార్ట్ కట్ ఉంటే చూపించదు కదా. ఇది తెలియదు. అటు పోతే గ్యాప్ దొరికింది. అరే సైడ్ ఇవ్వండి, వచ్చే వాళ్ళకి సైడ్ ఇవ్వండి. ఇస్తున్నాం. జాగ్రత్త అండి. పొద్దున వెళ్ళారా? 4 గంటలకు వెళ్ళారా? ఓ షాట్. సిమ్ రోజు జామ్ చేయగలను నడవండి. అవునా? ఏం బ్రో అది? ఇప్పుడు ఎలా వేస్తాను? నైట్ కదా, డే కదా, ఇంకెక్కువ పడుతుంది అన్నా. లైన్గా వెళ్ళండి, లైన్గా. ఇలా వెళ్తే మీరు రేపు వెళ్తారు మళ్ళీ. నెట్వర్క్ లేదు బ్రో, ఏదో వీడియో తీస్తున్నాను. ఇక్కడతో మన ఈ జర్నీని, ఈ అతి కష్టమైన జర్నీని ముగించబోతున్నాం. ఈ గుంపులు గోవిందులు వెళ్ళడానికి మనకు చాలా టైం అయితే పట్టేటట్టు ఉంది. ఇంకా చాలామంది చెప్తున్నారు రేపు మార్నింగ్ రావచ్చు అని చెప్పేసి. మనకంతా ఇది లేదు కాబట్టి లెట్స్ గో. ఇంకా కింద చూస్తే అంటే పైనుంచి వస్తున్నారు కదా, అక్కడ మొత్తం జామ్ అయిపోయింది, కింద మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో 1 అవర్ అయిపోయింది రావడానికి. 1 కాదు 2 అవర్స్ అయిపోయింది దాదాపు. వెళ్ళడానికి ఇంకా 2 అవర్స్, అంటే 4 అవర్స్ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ అక్కడ వెళ్ళడానికి ఇంకో 6-7 అవర్స్ అయి పట్టింది అనుకో. మనకు రేపు మార్నింగ్ ఇంకా వర్క్ ఉంది కాబట్టి లెట్స్ గో. అండ్ దీన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ డూ ఇట్ అండ్ బాయ్ సార్. ఇక్కడ లెట్స్ డూ ఇట్. మాకు కూడా దారి లేదు సార్.
సార్ సైడ్ సైడ్ సార్ మళ్ళీ వేరే దాంట్లో మనం వెళ్ళిపోతే ఎలా ఏం చేయాలి సార్ సైడ్ ప్లీజ్ అక్కడ చాలా జామ్ ఉంది మీరు ఇక్కడ ఆగడమే కొంచెం బెటర్ సార్ సైడ్ ఇవ్వండి కొంచెం సార్ మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు చెప్పుకొని వెళ్ళండి లెట్స్ డూ ఇట్ आगे जा रहा है नहीं तो क्या अपन को कहाँ जाएगा సార్ అక్కడ సెంటర్ కాదు ఎక్కడ సెంటర్ వస్తున్నాయి మొత్తం వెళ్ళిపోయారు సార్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ सर आगे चलो ना आगे चलो आगे चलो आगे चलो सर आगे चलो प्लीज साइड అన్న మీరు ఇక్కడ ఆగడమే బెటర్ మళ్ళీ కింద చాలా ఇది అవుతుంది కింద రేపు రావాలి సార్ రేపు రావాలి మీరు ఆగండి ఇక్కడే సార్ ప్లీజ్ కింద ఇంకా చాలా క్రౌడ్ ఉంది ఇంకా బెటర్ ఇంకా కింద చచ్చిపోతారు మీరు అంటే కింద అసలు ప్లేస్ లేదు కింద ప్లేస్ లేదు ఆగండి ఇక్కడే ఆగండి కింద అసలు ప్లేస్ లేదు వెళ్ళడానికి మొత్తం జామ్ అయిపోయింది చూస్తాం అండ్ లాస్ట్కి అయితే దర్శనం వెళ్ళలేదు బట్ చాలా కష్టంగా అతి కష్టంగా బయటపడ్డాం లోపల వెళ్ళి బయటకు రావడం అంటే మామూలు కష్టం అవ్వలేదు అండ్ వచ్చే దారిలో మొత్తం షర్ట్స్ జాకెట్స్ అన్నీ మొత్తం కూడా మొత్తం రెడ్గా మారిపోయి బైక్ ఇప్పటికీ మొత్తం రెడ్గా ఉంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బైక్ రెడ్గా ఉంటుంది అండ్ నేను అనుకున్నాను చాలా తక్కువ మంది వస్తారు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం మనం అని చెప్పేసి చిన్న ఒక ట్రిక్కింగ్ అంటే చాలా తక్కువ మంది వస్తారని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక రీల్ వల్ల ఇంతమంది వచ్చారంటే నేను అసలు నమ్మడం లేదు అంటే యాక్చువల్గా రీల్ మీకు మేబీ చూపిస్తాను ఆ వీడియోలో ఒక రీల్ వల్ల కొన్ని లక్షల మంది నాకు తెలిసి కొన్ని లక్షలే వచ్చుంటారు బైక్లో ఉన్నాయి ఒక లక్ష వరకు బైక్లే ఉన్నాయి బైక్స్ కార్ అవి లెక్క పెట్టుకుని 1,00,000 వరకు ఉన్నాయి అంతమంది వచ్చారు అంటే మేబీ దాదాపు మీరు గెస్ చేయండి నేను కొన్ని వీడియోస్ తీశాను కదా వెళ్ళేటప్పుడు ఆ వీడియోస్లో ఎంతమంది ఉన్నారు మొత్తం ఎక్కడక్కడ స్టక్ అయిపోయారు ఒక్కొక్కరు నైట్ 2కి వెళ్తే మార్నింగ్ 11కి 12కి బయటకు వచ్చారంట అంటే చూడండి దాదాపు చాలా అంటే చాలా టైం పడింది మేబీ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి నేను యాక్చువల్లీ వెళ్ళి చాలా భయంకరంగా మళ్ళీ బయట మన సగం నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసాను కాబట్టి నాకు అంత తెలీదు ఒకవేళ మీరు వెళ్ళుంటే మాత్రం అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎంతసేపులో మీరు దర్శనం చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గో మళ్ళీ వెళ్ళాలి హైదరాబాద్కి మళ్ళీ ఎక్కడైనా శ్రీశైలం ఒకవేళ చూస్తాను సిగ్నల్ రావట్లేదు ఇక్కడ నుంచి ఏదైనా చూద్దామంటే రోడ్ మీదకి వెళ్ళి సిగ్నల్ వస్తుందేమో చూసి తర్వాత చూద్దాం అండ్ ఈ వీడియో కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లెట్స్ గో స్టార్ట్ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో